బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక అవినీతి మంత్రులు అధికారులకు బ్లాక్ డేస్ వస్తాయన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఫిలింనగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కు చేరుకున్న ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ తన సవాలును ఎదుర్కోలేక పారిపోయాడని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో బ్లాక్ బుక్లో తొలి పేరుగా పొన్నం ప్రభాకర్ పేరును కౌశిక్ రెడ్డి చేర్చారు. ఫ్లయాష్ స్కామ్కు మంత్రి పొన్నం ప్రభాకరే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశించిన. ఎందుకంటే నేను చాలా నీతివంతుడని చెప్తా ఉన్నాడు. ఎక్కడ నీతివంతుడు? ఇలా ఫ్లైయర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిందని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడితే భయపడేటోడు ఎవడు లేడు. మరి నిజంగా నువ్వు నీతివంతుని అయి ఉంటే, నిజంగా నువ్వు నిజాయితీ పరుని అయి ఉంటే మరి ఇలా గుడికి ఎందుకు రాలేదు? 11 అంటే 11 గంటలకి కరెక్ట్గా నేను ఇక్కడ ఉన్నా, మరి మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా. ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన 100 కోట్ల ఫ్లై యాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది, ప్రూవ్ అయిపోయింది. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మీరు మీ బాధ్యత లేదా? ఇలా నా బాధ అంతా ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని రోడ్లని మీరు డ్యామేజ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు కష్టపడి 10 సంవత్సరాలలో తెలంగాణలో అద్భుతమైన రోడ్లు నిర్మాణిస్తే ఈ ఓవర్లోడ్ లారీలకి పర్మిషన్ ఇచ్చి ఇలా ఇల్లీగల్గా కొట్టుకుంటూ ఇలా రోడ్లు పాడవుతున్నాయి. ఆ ఫ్లై యాష్ రోడ్ల మీద పడితే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, నీకు సిగ్గు అనిపిస్తలేదా? ప్రజల శవాల మీద పైసలు ఏరుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాను. కొంచెం పెన్ను ఇవ్వాలి మీరు అందరూ. ఇవరి నేను ఎవరెవరు ఎక్స్ట్రాలు అధికారులు చేస్తున్నారో, స్కాములు ఎవరెవరు మంత్రులు చేస్తున్నారో నేను బ్లాక్ బుక్ పెడుతున్నా అని చెప్పి మీకు ఆ రోజు మొన్న ప్రకటించిన. ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి, ఇనడ అధికారులకి బ్లాక్ డేస్ రాక తప్పదు. ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో ఫస్ట్ పేరు రాస్తున్నదే పొన్నం ప్రభాకర్ది. ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు ఆ బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాష్ట్రం పొన్నం ప్రభాకర్ ఫ్లైయర్ స్కామ్ అని. బిడ్డ, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్, మా క్రిషాంక్ చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్, ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం. అధికారం వచ్చిన తర్వాత ఆయనకి ఈ బుక్ వాల్యూ తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ